దేవుని యొక్క అత్యున్నత ఉన్నతమైన కృపను బట్టి మరొకసారి మీతో కలిసి దేవుని యొక్క వాక్యము పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మన తండ్రి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నాకు కృతజ్ఞతలు. ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మరొక అంశాన్ని మనము జ్ఞానం చేద్దాము. ఈరోజు నేర్చుకునేటువంటి అంశము నూతనమైనది ఏది అనే అంశాన్ని మనం పరిశీలన చేద్దాము. పరిచయంగా మనం ఆలోచన చేస్తే మనుషులు నూతనమైనది అని ఏమి అనుకుంటున్నారంటే, నూతనమైనది సంవత్సరమని, అలాగే మొదటి నెల మొదటి తేదీని నూతనమైందని భావిస్తూ ఉంటున్నారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మీరు ఆలోచన చేస్తే నూతన సంవత్సరం అని చెప్పబడుతున్నటువంటి ఏ సంవత్సరం అయితే మనుషుల యొక్క ఆలోచనలో ఉందో 12 నెలల తర్వాత అది పాతదైపోతుంది. మొదటి నెల మొదటి తేదీ రెండవ రోజుకి అది పాతదైపోతుంది. మరి ఏది నూతనమైనది అంటే, నూతనమైనది ఏది కూడా మరలా పాతదిగా చేయబడకూడదు. అది కొంతకాలానికి పాతదైపోతుంది. అందుకని దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా మనకి తెలియపరుస్తూ ఉంటుంది. మనం పరిశీలన చేస్తే ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాలు మనం ఆలోచన చేస్తే, మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుడి కింద నూతనమైనది ఏదియు లేదు. ఇది నూతనమైనదని ఒక దానిని గురించి ఒకడు చెప్పెను, అదియును మనకు ముందుండిన తరములో ఉండినదే. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మీరు ఆలోచన చేయండి. నూతనమైనదని మనము ఆలోచన కలిగినటువంటి సంవత్సరము అది మరలా పాతదిగా చేయబడుతుంది. నూతనమైనదని చెప్పబడేటువంటి మొదటి తేదీ మొదటి నెల అది పాతదిగా చేయబడుతుంది రెండో రోజుకి. మరి నూతనమైనది ఏది? నూతనమైనది అనేటువంటిది ఎప్పటికీ కూడా పాతదిగా చేయబడకూడదు. అది ఎప్పటికీ వాడబారినటువంటిగా ఉండాలి. దేవుడు చెప్పేటువంటి నూతనమైన దానిని మనుషులు గ్రహించట్లేదు. మనుషుల యొక్క ఆలోచనలో ఒక రోజును బట్టి, ఒక సంవత్సరాన్ని బట్టి అవి గతించిపోయేటువంటివి, అవి పాతదిగా చేయబడుతున్నాయి. వాటిని నూతనంగా భావిస్తూ అటు భ్రమలో వెళ్ళిపోతూ ఉంటున్నారు. మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే, సంవత్సరము నూతనం అనుకొని మనుషులు చేసే భక్తి, సంవత్సరము నూతనము అనుకొని మనుషులు చేసే భక్తి. ప్రతి సంవత్సరము కూడా మొదటి నెల మొదటి తేదీన కొత్త సంవత్సరం అని, మొదటి తేదీ అని మనుషులు నూతనంగా భావించి వారు చేసేటువంటి భక్తి ఎలా ఉంటుందంటే, ఆ విషయాన్ని మనము కొన్ని విషయాలు ఆలోచన చేస్తాము. అందులో ఏ పాయింట్గా మనం ఆలోచన చేస్తే, మొదటి తేదీన ఒక్కరోజు ప్రార్థనకు వెళితే చాలు, ఆశీర్వదించబడతాము ఈ సంవత్సరం అంతా కూడా అనేటువంటి భక్తిని కొందరు కనపరుస్తారు. ఆలోచన చేశారా? మొదటి తేదీన ఒక్కరోజు ప్రార్థనకి వెళితే చాలు, సంవత్సరం అంతా కూడా మేము దీవించబడతాము అనేటువంటి భక్తిని కనపరిచేటువంటి వారు మనం చూస్తూ ఉంటాము. మనం ఆలోచన చేస్తే గ్రంథము ఎక్కడా కూడా దేవుడు ఎప్పుడూ కూడా సంవత్సరంలో ఒక్కరోజు నా సన్నిధానంలో కనపడితే చాలు అని దేవుడు చెప్పలేదండి. మనం ఆలోచన చేస్తే ఆశీర్వాదం రావాలంటే, దేవుని చేత దీవించబడాలంటే, దేవుని చేత దీవించబడినటువంటి వ్యక్తులు, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వ్యక్తులు ఏం చేశారు? వాళ్ళు దేవుని యొక్క సన్నిధానంలో వారు ఎలా గడిపారు అని మనం ఆలోచన చేస్తే, 23వ కీర్తన 6వ వచనం మనం ఆలోచన చేస్తే కీర్తనకారుడు ఈ రీతిగా తెలియపరుస్తున్నాడు. 23వ కీర్తన 6వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు గారు దేవుని విషయంలో తనకు తీర్మానం మీరు ఒకసారి గమనించండి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో
నేను నివాసము చేసేదను, చిరకాలము శాశ్వతంగా నేను బ్రతికిన దినములన్నీ కూడా దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టను. కానీ నేటి సమాజంలో మనుషులు సంవత్సరం నూతనం అనుకొని వారు చేసేటువంటి భక్తి ఏమిటంటే, మొదటి నెల మొదటి తేదీన మేము దేవుని సన్నిధిలో కనపడితే ఆ సంవత్సరం అంతా కూడా దీవించబడతామని వారు అటు భక్తిని కనపరిచి మరలా ఇంకా ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో కనపడరు. కానీ దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా అలా చెప్పలేదు, భక్తులు ఎవరు కూడా అలా చేయలేదు. మనం ఆలోచన చేస్తే దావీదు గారు అంటున్నారు, నేను ఈ స్థితిని కలిగి ఉండడానికి, నేను ఇట్టి ఆశీర్వాదం పొందుకోవడానికి గల కారణం ఏమిటంటే, నేను చిరకాలం కూడా యెహోవా మందిరంలో నివాసం చేస్తాను, నేను బ్రతికేటువంటి దినాలకు కృపాక్షేమాలు వస్తాయి అనేటువంటి ఆయన తీర్మానం చేసుకొని తన బ్రతికినటువంటి కాలం అంతా కూడా దేవుని సన్నిధిలో కనపడతానని, ఆయన సన్నిధిలో నివాసం చేస్తానని తీర్మానం చేసుకున్నాడు. అలాగే మనం ఆలోచన చేస్తే హెబ్రీ పత్రిక 10:24 హెబ్రీ పత్రిక 10:24 కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజము కూట మానక అంటాడు. సమాజముగా కూడడం అనేది మానకూడదు. కొందరు మానుకొనుచున్నట్టుగా అంటే మనకు సమయం దొరికిన కొలది ప్రతిరోజు కూడా అలాగే సమాజం కూడడం అనేటువంటిది దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడానికి, దేవుని సన్నిధానం గడపడానికి ఆలోచన చేయాలని. కానీ వాక్యం ఎప్పుడూ కూడా మొదటి తేదీన ఒక్కరోజు ప్రార్థనకు వెళితే చాలని చెప్పలేదు. అలాగే మనం ఆలోచన చేస్తే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు నేను చదువుతున్నా, గమనించండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు. సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవరియందేనో ఒకవేళ ఉంటినేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు. నేడు మీరాయన శబ్దమును విని ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకున్న కుడిని ఆయన చెప్పిన గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడను కఠినపరుచుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టినడలనే క్రీస్తులో పాలువారమై ఉందుము. మనము క్రీస్తులో పాలువారమై ఉండాలంటే సంవత్సరంలో ఒక్కరోజు కనపడితే చాలని ఎక్కడ కూడా గ్రంథం మనకి తెలియపరచలేదండి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, గమనించండి. ప్రతి దినమును నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టినడలని క్రీస్తుల పాలువారమే ఉందుము. మనము నేడు అను సమయం ఉండగానే ప్రతి దినము కూడా మనము ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటూ విశ్వాసాన్ని అంతం మట్టుకు కొనసాగించేవారుగా ఉండాలంటే మనము ప్రతి దినము కూడా సమయం దొరికిన కొలది దేవుని సన్నిధానంలో గడపాలని వాక్యం మనకి తెలియపరుస్తుంది. ఆ విషయాన్ని గమనించాలి. ఎక్కడ కూడా మనుషులు ఎవరైతే భ్రమపడుతున్నారో సంవత్సరం నూతనం అనుకొని మొదటి తేదీన ఒక్కరోజు ప్రార్థనకు వెళ్తే చాలు అనేటువంటి భక్తిని దేవుడు ఎక్కడ చెప్పలేదు. కానీ అది మనుషులు తమంతట తాము ఊహించినటువంటి భక్తే కానీ దేవుడు చెప్పినటువంటి భక్తి కాదు. ఆ రోజును బట్టి ఆ సంవత్సరం అంతా కూడా వాళ్ళు దీవించబడరు, ఆశీర్వదించబడరు. ప్రతిరోజు కూడా సమయం దొరికిన కొలది దేవుని సన్నిధానంలో గడపాలి, వాక్య జ్ఞానం అనేటువంటిది చేయాలి. రెండో విషయం మనం ఆలోచన చేస్తే సంవత్సరం అంతా మంచి జరుగుతుంది, ఆశీర్వదించబడతాము అనేటువంటి భ్రమలో ఉంటారు. అంటే ఆ నూతన సంవత్సరం అని వారి యొక్క ఆలోచనతో మొదటి నెల మొదటి తేదీన ఏదైతే పని ప్రారంభించామో ఆ పనిని బట్టి ఎక్కువగా చాలామంది కూడా తమ నూతన సంవత్సరంగా భావిస్తూ ఆ రోజున ప్రార్థనలు గడపడానికి ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ రోజుకే పరిమితం అవుతారు. వాళ్ళకి ఉద్దేశం ఏమిటంటే ఇక ఈ సంవత్సరం అంతా కూడా మేము ఆశీర్వదించబడతామని అనేటువంటి ఆలోచనలో ఉంటారు. కానీ వీరి యొక్క ప్రవక్తన కానీ భక్తి కానీ వీరి మనసు కానీ మార్చుకోకుండా గత జీవితాన్ని గత వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటే ఎలాగ దేవుడు దీవిస్తాడు ఆ రోజును బట్టి? అది మనుషుల యొక్క అపోహ. మనం ఆలోచన చేస్తే యోబు గ్రంథం 15వ అధ్యాయము
20వ వచనం మనం ఆలోచన చేస్తే, యోబు గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనం కనుక మనం చదవగలిగినట్లయితే 15వ అధ్యాయము 20వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. 15వ అధ్యాయం 20వ వచనము, తన జీవిత కాలమంతయు దుష్టుడు బాధ నొందును, హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నీ వాడు బాధ నొందును. తన జీవిత కాలమంతయు దుష్టుడు, సంవత్సరము నూతనం అనుకొని మొదటి నెల మొదటి తేదీన ఒక్కరోజు ప్రార్థనకి వెళ్తే చాలని, ఆ వెళ్ళిన కారణాన్ని బట్టి ఈ సంవత్సరం అంతా నేను ఆశీర్వదించబడతానని, అది తమ యొక్క అపోహ. కానీ దేవుడు మీరు మీ జీవితంలో మీ దుష్టత్వాన్ని విడిచిపెట్టకుండా మీరు హింసకులుగా ఉంటే గనక ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎన్ని నెలలు గడిచినా, ఎన్ని వారాలు గడిచినా మీకు ఏర్పడినటువంటి సంవత్సరాలన్నీ కూడా బాధగానే ఉంటే కానీ మేలుకరంగానేటువంటివి ఉండవు. ఒక రోజును బట్టి మన జీవితం అనేటువంటిది డిసైడ్ అవ్వదండి. ఏ రోజుకు ఆ రోజే మన భక్తిని, మన విశ్వాసమును మనం పెంపొందించుకుంటూ దేవుని సంతోషపెట్టేవారుగా మనం వెళ్తూ ఉంటేనే దేవుడి చేత మనం దీవించబడేవారుగా ఉంటాం. కానీ ఒకరోజు భక్తిని కనుపరిచేసి వదిలేస్తే దేవుడు కూడా ఆ ఒక్కరోజుతోనే మన వైపుగా చూడడం అనేది జరుగుతుంది. అయితే తమ జీవితంలో దుష్టత్వాన్ని విడిచిపెట్టరు, తమ జీవితంలో హింసకునిగానే ఉంటూ ఉంటారు. అటువంటి వారు ఎలాగ సంవత్సరం దీవించబడతారు? కానీ వారి యొక్క భక్తి ఏమిటంటే సంవత్సరం నూతనం అనుకొని వారు చేసేటువంటి భక్తి అది. మూడో విషయం మనం ఆలోచన చేస్తే, మా గృహమునందు ప్రార్థన జరిగితే సంవత్సరం అంతయు ఆశ్రయించబడతామని కొందరు ఆలోచన చేస్తారు. అంటే గృహమునందు ప్రార్థన పెట్టుకోవద్దని నేను చెప్పట్లేదే, కానీ అంటే వారి యొక్క ఆలోచన ఏమిటంటే ఈ సంవత్సరము నూతనము అనుకొని ఈ మొదటి నెల మొదటి తేదీన మా గృహం నందు ప్రార్థన జరిగితే మేము ఈ సంవత్సరం అంతా కూడా మా గృహం దీవించబడుతుందని. అలాగే కొందరు వ్యక్తులైతే ఈ మొదటి నెల మొదటి తేదీన కొత్త సంవత్సరం అని భావిస్తూ శివాంట ఆలింటికి ఏమి వెళ్తాము, ఇక శివాంట ఆలింటికి వెళ్తే ఇక ఆయిల్లు పట్టుకొని తిరుగుతూ ఉంటామేమో. అంటే ఈ మొదటి నెల మొదటి తేదీన ఏదైతే మనం ప్రారంభించామో ఆ సంవత్సరం అంతా కూడా అదే మనకు సంభవిస్తుంది అనేటువంటి భ్రమలో కొందరు నేటి క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు అనేకులు తమ భక్తిని ఈ రీతిగా కలిగి ఉన్నారండి. అంటే ఇవి రెండు విధాలుగా కూడా ఈ విషయం నేను చెప్పాలనుకుంటున్నా, మీరు ఆలోచించండి జాగ్రత్తగా. అంటే ఈ ప్రార్థనా కూడిక పెట్టుకున్న దాన్ని బట్టే మేము సంవత్సరం అంతా కూడా దీవించబడతామని పెట్టుకునే వాళ్ళ యొక్క ఆలోచన అయినా, లేదు ఎవరైనా స్థానిక సంఘంలో సభ్యులు ఎవరైనా తమ గృహం దగ్గర పెట్టుకుంటే కొందరు సభ్యులు ఎలా ఆలోచన చేస్తారంటే, మేము శివాంట ఆలింటికి వెళ్ళడం ఏంటి, మొదటి నెల మొదటి తేదీన ఆలింటికి వెళ్తే ఇక మేము సంవత్సరం అంతా కూడా ఆయిల్ పట్టుకుని తిరుగుతూ ఉంటామేమో అనే భక్తులు అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వారి కొరకు నేను చెప్తున్నానండి. పెట్టుకోవడం అనేటువంటి ప్రార్థన మంచిదే, కానీ వారి ఆలోచన విధానం అనేటువంటిది కరెక్ట్గా ఉండాలి. మనం ఆలోచన చేస్తే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1-2 వచనాలు, నిజంగా ఆశీర్వాదం అనేటువంటిది ఎలా వస్తుంది? వ్యక్తిని బట్టి కుటుంబానికి, ఒక గృహానికి వస్తుందా, గృహాన్ని బట్టి వ్యక్తులకు వస్తుందా? మనం ఆలోచన చేస్తే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1-2 వచనాలు మనం ఆలోచన చేయగలిగితే, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞని అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట మాట వినిన ఎడల ఈ దీవులన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఒక కుటుంబము ఆశీర్వదించబడాలంటే వారు ప్రాముఖ్యంగా చేయవలసినటువంటి విషయం ఏమిటి? దేవుని యొక్క మాటలో శ్రద్ధగా విని వాటిని అనుసరించాలండి. ఎవరైతే అలాగా ఆయన యొక్క ఆజ్ఞలు శ్రద్ధగా విని ఆ ఆజ్ఞానుసారంగా నడుచుకుంటారో వారికి ఈ దీవులన్నీ కూడా ప్రాప్తిస్తాయి. మనము దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోకుండా ఏదో సంవత్సరం నూతనం అనుకొని
ఆ రోజున మేము ప్రార్థన పెట్టుకుంటే మా కుటుంబం దీవించబడుతుందని, లేదా మేము వాళ్ళ ఇంటికి వెళ్తే మేము మా దీవెన రాదని అటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అది ఒక తప్పు ఆలోచన. అది నిజంగా మనము వాళ్ళ ఇంటికి వెళ్ళినంత మాత్రాన మనం దీవెన పోగొట్టుకోము, వాళ్ళ పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళ దీవెన రాబట్టుకోరు. ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే మనము దేవుని యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క మార్గములను శ్రద్ధగా విని అనుసరించేవారుగా ఉంటే మనకు దీవెన అనేది వస్తుంది. మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయము 5-8 వచనాల్లో అక్కడ ఒక శతాధిపతి మనకు కనిపిస్తూ ఉంటాడు. తన యొక్క దాసుడు పక్షవాయువుల రోగంతో బాధపడుతున్నప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి వేడుకుంటాడు. నా దాసుడు అనారోగ్య సమస్యతో ఉన్నాడు, స్వస్థపరచమని వేడుకున్నప్పుడు నేను మీ ఇంటికి వస్తున్న పదా అంటాడు ప్రభు. మీరు నా ఇంటికి రావడానికి నేను పాత్రుని కాను అని ఆ యొక్క శతాధిపతి తెలియపరుస్తాడు. అంటే క్రీస్తు ప్రభు ఇంటికి వెళ్ళకపోయినా సరే విశ్వాసం బట్టి తనకు దాసుడు స్వస్థపరచడం జరిగింది. ఈ రోజున కావాల్సింది ప్రాముఖ్యంగా నువ్వు దీవించబడాలంటే నీకు విశ్వాసం. కానీ ఇంట్లో ప్రార్థన పెట్టుకొని నీకు విశ్వాసం లేకపోతే నువ్వు దీవించబడవు. ఆయనకు ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవించకపోతే నువ్వు దీవించబడవు. ఒకవేళ వాళ్ళ ఇంటికి వెళ్ళినంత మాత్రాన నువ్వేం ఆశీర్వాదం కోల్పోవు. నీకు విశ్వాసం ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడిని జ్ఞాపకం చేసుకుని నేను ఆశీర్వదిస్తాడు. ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవిస్తే నేను దేవునిను ఆశీర్వదిస్తాడు. అలాగే మరో విషయం ఆలోచన చేస్తే లోకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం నుంచి 42వ వచనంలో అక్కడ మార్తా మరి అనేటువంటి ఇద్దరు సహోదరులు మనకు కనపడతారు. ఇంటికి ఆహ్వానించింది ఒకరు, ఆశీర్వదించబడింది ఒకరండి. అంటే నేను చెప్పేటువంటి విషయాన్ని మీరు గమనించండి. మన గృహమునందు ప్రార్థన జరిగితే మనం దీవించబడతాం అనేటువంటి భక్తి కలిగిన వారు దేవుని యొక్క ఆజ్ఞను పాటించకుండా, విశ్వాసం కలిగి ఉండకుండా, తమ జీవితంలో కనపరచకుండా ఉంటే ఆ రోజు బట్టే మా కుటుంబం దీవించబడుతుంది సంవత్సరం అంతా అనేటువంటి భక్తిని కనపరిచే వారికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. అది నేను చెప్పేది. మీరు ఆలోచన చేయండి. ఆహ్వానించినటువంటి వారేమో మార్త, కానీ విస్తారమైనటువంటి పని పెట్టుకొని దేవుని యొక్క వాక్యానికి ఆవిడ అవకాశం ఇవ్వలేదు. కానీ మరియా అయితే క్రీస్తు ప్రభు యొక్క పాదాల దగ్గర ఉండి ఉత్తమమైనది ఎంచుకుంది. కాబట్టి పిలిచిన వారు ఒకరు, దీవించబడిన వారు ఒకరు. మరి మరియా తన ఇంటికి వెళ్ళింది, దీవించబడింది మరియా. కానీ ఇంటిగా పెట్టుకున్నా కానీ తనకి ఆశీర్వాదం అనేటువంటిది రాలేదు. అదండి. అంతేగాని నేను ఈ కొత్త సంవత్సరం అని భావిస్తూ శివాంట ఆరింటికి వెళ్తే నేను ఆయిల్ పట్టు తిరుగుతానేమో, నాకు దీవెన రాదేమో అనే భ్రమలో ఉన్నవారి కొరకు నేను చెప్తున్నాను. అలాగే ఈ సంవత్సరము మొదటి నెల మొదటి తేదీన ప్రార్థన పెట్టుకుంటే మాకు దీవెన వచ్చేద్దని అనే భ్రమలో ఉండిపోయి వారు విశ్వాసం కలిగి ఉండకుండా దేవుని ఆజ్ఞను అనుసరించి జీవించకుండా ఉంటే కనుక వారికి దీవెనటువంటిది రాదు. ఆ విషయాన్ని గమనించాలి. అసలు నిజమైనటువంటి దీవెన, ఆశీర్వాదము దేవుడు ఎక్కడ దాచి ఉంచాడో మనం ఆలోచన చేస్తాం. మెయిన్ 2వ పాయింట్ మనం ఆలోచన చేస్తే దేవుడు చెప్పే నూతనమైనది ఏది అనే విషయాన్ని దేవుని చిత్తమైతే వచ్చేటువంటి ఎపిసోడ్లో మళ్ళీ మనం నేర్చుకుందాము. ఇప్పటివరకు కూడా శ్రద్ధగా ఉన్న మీ అందరికి కూడా ప్రభునామమున వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.